బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు రెగ్యులర్‌గా తోటకూర తిన్నారంటే బ్లడ్ గ్రోత్ అవుతుంది. తర్వాత అనీమియా ప్రాబ్లమ్ కొంతమందికి ఉంటుంది కదా! ఆ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అవుతుంది. సో, ఇప్పుడు తోటకూర పప్పు ఎలా చేసేది చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ముందుగా ముప్పావు కప్పు పాలిష్ లేని కందిపప్పు తీసుకోవాలి. తీసుకొని ఒకసారి 2 సార్లు కడిగేసామంటే వాళ్ళు పురుగులు పట్టకుండా కెమికల్ వేసి ఉంటారు కదా, క్లీన్‌గా నీట్ అయిపోతుంది. ఓకేనా? కడిగిన తర్వాత ఒక చెంబుడు అంటే 1 లీటర్ నీరు వేసుకొని అందులో టమాటో వేస్తే చాలా బాగుంటుంది కదా పప్పు, తోటకూర, టమాటో ఒక 4, ఉల్లిపాయలు 2, ఒక తెల్లుల్లి పొట్టు తీసుకొని 5 నుండి 6 పచ్చిమిరపకాయలు, జీలకర్ర పావు టేబుల్ స్పూన్, అలాగే పసుపు ఒక పావు టేబుల్ స్పూన్, నూనె ఒక 2 టేబుల్ స్పూన్ వేసినామంటే మనం చేసే తోటకూర పప్పు సూపర్గా ఉంటుంది. ఇందులో 2 కట్టలు తోటకూర తీసుకొని సన్నంగా కట్ చేసుకుని బాగా 2 నుండి 3 సార్లు కడగాల వేసుకుంటుంది. కడిగిన తర్వాత అవన్నీ వేసుకొని ఇందులో నెక్స్ట్ మనం తోటకూర పప్పు తిన్నాం కదా, సైడ్ మనకి ఏదైనా ఒక కర్రీ కావాలి కదా, సో దానికోసమని బంగాళదుంపలు కూడా ఇందులో వేసుకుని ఉడకబెట్టేస్తున్నాను. 3 విషయాలు పెట్టించినామంటే తోటకూర బంగాళదుంపలు బాగా ఉడికిపోతుంది. ఒక పెట్టకి 2 దెబ్బలు అంటాం కదా, అలాగనమాట. కాదు నేను డైలాగ్ తప్పు చెప్పాను. ఒక్క దెబ్బకి 2 పెట్టలు అంటారు కదా, అలా ఒక్కసారికి పప్పు తోటకూర అయిపోతుంది, ఇలాగ బంగాళదుంపలు రెసిపీ కూడా అయిపోతుంది, మనకి నంచుకోవడానికి కూర కూడా అయిపోతుంది. సో ఇలా ఉడకబెట్టేసినామంటే 2 ఒకేసారి అయిపోతుంది, టైం టేకింగ్ తక్కువ. 3 విషయాలు వచ్చిన తర్వాత విషయాలు చల్లగైన తర్వాత తీసి బంగాళదుంపలు సపరేట్ చేసుకుని ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, ఉప్పు 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అంటే మీ క్వాంటిటీ బట్టి వేసుకోండి. తర్వాత ఇలాగ పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తితో అన్నీ కూడా ఒకసారి మ్యాష్ చేసుకోవాలి. ఆ పప్పు ఎక్కడ కూడా ముక్కలు లేకుండా మ్యాష్ అయిపోయిందంటే తోటకూర పప్పు సూపర్ అనమాట. టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసాం కదా స్టార్టింగ్లో, అవన్నీ మ్యాష్ అయిపోతే టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలాగ అన్ని పప్పు గుత్తితో మ్యాష్ చేసిన తర్వాత చూసారు కదా, పప్పు, తోటకూర, టమాటో, పచ్చిమిర్చి అన్నీ కూడా మ్యాష్ అయిపోతేనే మనకి తినేటప్పుడు అన్ని ఫ్లేవర్ దొరుకుతుంది. బంగాళదుంపలు ఉడకబెట్టి సైడ్ పెట్టాను కదా, ఈ వీడియోలో పెట్టట్లేదు, నెక్స్ట్ వీడియోలో అది ఏం చేస్తున్నానని పెడతాను. ఓకేనా? ఇప్పుడు పప్పుకి తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 నుండి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వేసుకుని ఇందులో పప్పు, తోటకూర అంటే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు 2 కూడా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కరివేపాకు రెబ్బలు ఒక 2 వేసినామంటే ఆహా గుమగుమలాడే తోటకూర పప్పు రెడీ అయిపోతుంది. ఇందులో మీడియం సైజు ఉల్లిపాయలు 1 సన్నంగా చాప్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందంటే మనం పప్పు, తోటకూర పప్పు రెడీ చేసి పెట్టాం కదా, అవి వేసుకోవాలి. తోటకూరలో ఎవరికి బ్లడ్ తక్కువ ఉంటుంది, ఈ జనరేషన్ పిల్లలకి బ్లడ్ ఎప్పుడు తక్కువే ఉంటుందండి, 8, 7, 8 ఇలాగ ఉంటుంది కదా. సో తోటకూర రెగ్యులర్గా తింటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అనీమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అంటే బ్లడ్ చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళకి కూడా మంచిదేని. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఆ పులుసు పిండుకోవాలి. తోటకూర పప్పుకి నిమ్మకాయ పులుపు పడిందంటే టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర తుంచుకుని వేసుకున్నామంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా కొంచెం గట్టి ఉంటే మేము డైలీ రాగి సంగటి తింటాం కదా, దాంతో తినడానికి బాగుంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. మీకు తోటకూర పప్పు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్.